హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో చేపల పులుసు డిఫరెంట్ టేస్ట్తో అయితే చేసి చూపించబోతున్నానండి. చేపల పులుసు ఇష్టపడే వారికి ఈ విధంగా చేసి పెట్టారంటే మీరు చేసి పెట్టిన కూరకి ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక స్టాండ్ పెట్టేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల వరకు వాటర్ మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోపు మిక్సీ జార్ తీసుకుని ఇందులోని ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు అయితే వాడుతున్నానండి. చిన్న ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇవి కారంగా కూడా ఉంటాయి, మామూలు ఉల్లిపాయలు తీపి వస్తాయి. అలాగే ఇక్కడ నేను పండు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నానండి. 10 నుంచి 12 వరకు తీసుకోండి. చక్కగా ఇవి మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఒకసారి ఇది తీసి చూసుకోండి. 2 నిమిషాలు వాటర్ మరిగింది. ఇందులో ఒక ప్లేట్ పెట్టేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న చింతకాయల్ని ఇందులో వేసేసుకోండి. ఇలా ఆవిరిపైన ఉడికించుకుంటే జ్యూస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. 2 నిమిషాలు ఇట్లా ఉడికించేసుకోండి. నెక్స్ట్ ఈ మిక్స్ జార్లోనే మీడియం సైజు టొమాటోను కూడా ఒకటి యాడ్ చేసేసుకోండి. వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్నట్లయితే కూర చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. గ్రేవీ కూడా మనకి ఎక్కువ వస్తుంది ఈ విధంగా మనం పేస్ట్ని కనుక రెడీ చేసుకుంటే. ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. చాలా సింపుల్గా అయితే మనకి కూర రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇదే మిక్స్ జార్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మీడియం సైజు వెల్లుల్లిపాయ మొత్తాన్ని వేసుకోండి. చిన్న అల్లం ముక్కను కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి. ఇప్పుడు మనకి స్టవ్ పైన ఉన్న చింతకాయలు కుక్ అయినా లేదో చూద్దాము. ఇట్లా ప్రెస్ చేసి చూస్తే ఇవి మెత్తబడాలన్నమాట. అలా మెత్తగా అయితే మనం ఫింగర్తో ఇట్లా అన్నప్పుడు ఇట్లా చిన్నగా చొట్టపడుతుంది చూడండి. ఇట్లా ఉంటే ఉడికిపోయినట్టు. 2 నిమిషాలు ఇవి ఉడికిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనకి మసాలా కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. ఉడికించుకున్న చింతకాయల్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. కొంచెం ఇవి చల్లారాలి, పులుపు తీసుకోవాలంటే. పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో తగినంత ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, చేప కూర కదా. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. పేస్ట్ అంతా చక్కగా ఇందులో వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన ఉన్నట్లయితే మళ్ళీ కూర బాగోదు. చక్కగా ఆయిల్లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి కారంగా ఉంటుందండి. ఈ కారానికి ఆ కారానికి చేపల పులుసు టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా మూత పెట్టేసి ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఇట్లా కలిదిప్పుకుంటూ ఉండండి. 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. అడుగు పట్టేస్తుంది కదా, అందుకని మధ్య మధ్యలో ఈ విధంగా కలబెట్టుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మనకి గ్రేవీ చూడండి ఎంత వచ్చిందో. గ్రేవీ ఎక్కువ ఉన్నట్లయితే అన్నానికి కలుపుకోవడానికి గ్రేవీ ఎక్కువ ఉంటుందన్నమాట. పులుసు మనకి ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే. అదే పెద్ద ఉల్లిపాయ పేస్ట్ అయితే తీపి వచ్చేస్తుంది. చిన్న ఉల్లిపాయలు కాబట్టి కారంగా ఉంటాయి, తీపి అనేది ఉండదండి. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మనం మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి. 10 నిమిషాలు మగ్గితే కనుక సరిపోతుందనమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను పసుపును యాడ్ చేసేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఇందులో వేసేసుకోండి. కారం మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అయితే అవసరం ఉండదు. కావాలనుకుంటే మనం ఉడికేటప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని ఫైనల్గా వేసుకుంటే సరిపోతుందనమాట. ఇది మూత పెట్టేసుకోండి 1 నిమిషం పాటు. ఇక్కడ చింతకాయ జ్యూస్ అయితే నేను తీసేసుకుంటున్నాను. పులుపు ఎంతవరకు తినగలుగుతామో అంతవరకు జ్యూస్ అయితే తీసుకోవచ్చండి. పులుపు మనకి ఎంత వాటర్ వేసి తీసినా సరే పుల్లగానే వాటర్ అనేది వస్తుంది. నేను 2 బౌల్స్ వరకు జ్యూస్ తీసుకున్నాను. 2 బౌల్స్ వరకు ఇందులో నేను యాడ్ చేసేసుకున్నానండి. పులుపు మనం ఎంత తింటామో దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది లైట్గా కొంచెం ఉడికిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. చేపలు అయితే ఎక్కువసేపు ఉడికే పనే ఉండదండి. ఇది 5 నిమిషాల్లో చక్కగా ఉడికిపోతుంది అనమాట చేప మనకి. అందుకని జ్యూస్ కొంచెం ఎక్కువసేపే మనకి ఉడికినిచ్చుకోవాలన్నమాట. పులుసు కొంచెం మరిగిన తర్వాత ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలు మజ్జికి చీలిక పెట్టేసుకుని వేసేసుకోండి. అట్లాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుని పులుసు కొంచెం 5 నిమిషాల పాటు మరిగినిచ్చుకుంటే
టేస్ట్ చాలా బాగుంటుందండి. చేపల కూర ఇష్టపడే వారికి ఈ విధంగా వండి పెడితే ఇష్టంగా తింటారు, ఒక ముద్ద ఎక్కువనే తింటారు. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని 2 నిమిషాలు మరిగించిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి.